ఓవర్సీస్ స్టూడెంట్ వీసా కానీ స్కిల్డ్ వర్కర్ వీసా కానీ ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఇది డెఫినెట్లీ మీకు కొంచెం వాల్యూ యాడ్ చేస్తుంది. నాకు కమెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏం తెలుసా, ఏ కోర్స్ బాగుంది, ఏ కోర్స్ డిమాండ్లో ఉంది. క్వైట్ ఆనెస్ట్లీ ఈ క్వశ్చన్కి ఎవరు కూడా ఖచ్చితమైన ఆన్సర్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే జాబ్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటేలాగా ఉండదు. మీ స్కిల్స్, మీ ఇంట్రెస్ట్, మీ ఫీల్డ్, మీ ప్రిపరేషన్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి వేరియబుల్స్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి చేయాల్సిన విషయం ఏం తెలుసా, అసలు మీకేం ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు గ్రీన్ లిస్ట్లో ఉందా లేదా. దెన్ జంప్ ఆన్ టు జాబ్ సీకింగ్ వెబ్సైట్స్, దాని జాబ్ లిస్టింగ్స్ ఎట్లున్నాయి, డిస్క్రిప్షన్ చదవండి, ఏం టూల్స్ అడుగుతున్నారు, ఏం స్కిల్స్ అడుగుతున్నారు, గో త్రూ ఇట్. మీ డిసిషన్ అనేది మార్కెట్ డేటాని బట్టి ఉండాలి కానీ ఒక ఒపీనియన్ బట్టి ఉండకూడదు. నేను ఈ విషయం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి అన్ని తెలియవు. రెండో విషయము, ఒపీనియన్ చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సిచ్యువేషన్స్, తర్వాత వాళ్ళ ఫీల్డ్ని బట్టి వాళ్ళకు ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద ఉన్న ఒపీనియన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ అర్థమవుతాయి. సో యూ కాంట్ బేస్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఒపీనియన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్, నీ కెరియర్, నీ రెస్పాన్సిబిలిటీ. సో నీ సైడ్ నుంచి కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. బికాజ్ జాబ్ మార్కెట్లో ఆ పర్టికులర్ ఫీల్డ్కి డిమాండ్ ఉందని కోర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మెయిన్గా చూసుకోవాల్సింది నీకు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా. ఎందుకంటే ఈ కోర్స్ ఫినిష్ చేయడానికి అట్లీస్ట్ 1 to 2 years పడుతుంది. నువ్వు అన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వగలుగుతావా, హార్డ్ వర్క్ చేయగలుగుతావా. రెండో విషయము, ఫినాన్షియల్గా, టైమ్గా అంటే అంత నువ్వు కేటర్ చేయగలుగుతావా. ఇవి కూడా మెయిన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఐటీలో ఏదో కోర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకునేది ఫులిష్నెస్. ఫస్ట్ ఐటీలో ఏదైనా చిన్న కోర్స్ చేయడానికి ట్రై చేయండి ఇండియాలో. ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా మాస్టర్స్ కానీ స్పెషలైజేషన్కి వచ్చినప్పుడు ఆ ఐటీకి సంబంధించిన, అంటే మీరు తీసుకుంటున్న కోర్స్కి సంబంధించిన సిలబస్ ఓపెన్ చేయండి. దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి, ఇప్పుడు అంతా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయి, సిలబస్ ఏంది, అది మనం చదవగలుగుతామా లేదా, అది మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, దానికి జాబ్ మార్కెట్ ఎట్లుంది, అవి చూసుకోండి. ఇంకా తర్వాత మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ ఎట్లుంటుంది,